మేడం మీరు విజయవాడ కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీను గారిని తీసుకెళ్లి సెంట్రల్కి ఇచ్చారు, ఇక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ ఎంపీగా కేశినేని నాని గారికి అవకాశం ఇచ్చారు. ఈ మార్పు వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ముందుగా ప్రజా చైతన్యం ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు కూడా. మీరు ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ఎవరు వచ్చారనేది కాదు, అదేదో సినిమాలో చెప్తారు బుల్లెట్ దిగిందా లేదా ఏదో అంటారు చూడ, అలాగా ఎవరు వచ్చారా లేదా అనేది కాదు, జగన్ గారి సుపరిపాలన ఎలా ఉంది, జగన్ గారి యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అది చూసుకొని, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, 1వ తారీఖు పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి జగన్ గారి ముఖం చూసి ఓట్లు టకాటకా వేసేస్తారు. అదేవిధంగా కేశినేని నాని గారు 2014లో కావచ్చు, 2019లో కావచ్చు వైసీపీ ఓటమికి పనిచేశారు. ఈరోజు అదే వైసీపీలో ఆయన చేరారు. మరి ఈరోజు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మీలాంటి నాయకులు ఆయన సహకరించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మీరే చెప్పారు కదా, అప్పట్లో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వచ్చారైనా. ఎందుకు వచ్చారు ఆయన? జగన్ గారి పరిపాలన బాగుందని చూసి, గతంలో ఆయన ఉన్న టీడీపీ పరిపాలన బాగోలేదు, జగన్ గారి పరిపాలన బాగుందని చెప్పి ఆయనే వచ్చారు. అంటే ప్రజలందరికీ ఇంకా తెలుసు కదా, అసలు మాటలో చెప్పకుండా ఆయనకి మొత్తం చేతల్లో చూపించి గెలిపించుకుంటారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు నిరాకరించారు, ఎమ్మెల్యేలు కూడా టికెట్లు ఇవ్వలేదు. అలాంటి వ్యక్తులంతా ఈరోజు టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరుతున్నారు. మరి వాళ్ళ వైపు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ వెళ్ళే పరిస్థితి లేదంటారా? వెళ్ళరండి, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళరు. ఎందుకంటే జగన్ గారి పరిపాలన బాగుంది, ఆయన ఏదైనా ఆలోచించే చేస్తారు. 175కి 175 అన్నారు, అలాగే 175 నియోజకవర్గాల్లో గెలవాలనేది ఆయన యొక్క కళ. అలాగే ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా డేట్ కన్నా ముందుగానే అన్నీ అందిస్తున్నారు. అలాగే అంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కూడా ఆయన ఏదో మాకు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళరు అనేది నేను అనుకుంటున్నాను. వైనాట్ 175 అన్నది కళ కాదు, పగటి కళ అంటున్నారు కదా. పగటి కళ కాదండి, రేపు మీరు సేమ్ ఇలాగే మళ్ళీ మీడియాతో వచ్చి మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ నేను ఇదే చెప్తాను. ఏమని? గెలిచాం చూసారా 175 అని. కళ కాదు, పగటి కళ కాదు, ఇది నెరవేరేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పనులు చేసింటే ఈరోజు ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చున్నారు? ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్తున్నారు కదా. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలి అనేది కాదు. ఇప్పుడు ఎవరిని మార్చారు అనేది కాదు, నేను ఇందాకే చెప్పాను, ఎవరిని మార్చినా సరే నాదే చూసుకుంటాను. నేను 6 రోజుల ముందు ఎలా ఓట్లది 6 రోజుల ముందే నా పేరు వచ్చింది. అంటే ముందుగా మా అత్తమ్మకి కార్పొరేటర్గా ఉన్నారు, ఆయన కార్పొరేటర్గానే ప్రచారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. 6 రోజులు టైం ఉంది అనగా మా అత్తమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ కార్పొరేటర్గా నేను. అంటే 6 రోజుల్లో నా ముఖం కూడా ఎవరికి తెలీదు డివిజన్లో. నేను గెలిచానంటే ఎమ్మెల్సీ కదా, ప్రాబల్యం ఉపయోగపడి ఉంటుంది కదా. అప్పుడు అంటే ఎమ్మెల్సీగా ప్రాబల్యం ఉపయోగపడిందంటే అప్పటికి ఎవరికి జనాలకి తెలియదు కదా. ఎమ్మెల్సీగా వచ్చినా సరే ఎవరో ముఖం కూడా తెలియని వాళ్ళకే కార్పొరేటర్గా ఎంచుకున్నారంటే, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అందరు తెలుసు కాబట్టి ఆయన ఎందుకు వదులుకుంటారండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేయట్లేదు కాబట్టి ఈరోజు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, అందుకే వైసీపీని ఓడిస్తామంటున్నారు కదా. ఆయన పరిపాలన బాగా చేయకపోతే టీడీపీలో ఉన్న వాళ్ళందరూ ఇటు ఎందుకు వస్తున్నారు చెప్పండి? అంటే ఒకరిద్దరు వస్తున్నారు, వైసీపీలో ఉన్న వాళ్ళు మూకుముడిగా వస్తున్నారు అని చెప్తున్నారు. ఇద్దరు ఏంటండి, ఒక కార్పొరేటరో లేకపోతే కోషన్ సభ్యులు అలా రావట్లేదు. ఎంపీ గారు వచ్చారంటే ఆలోచించే ఇదే కదా. ఎంపీ ఎమ్మెల్యేలు అంటే అంత ఇదిగా రారు, వాళ్ళే వచ్చారంటే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జగన్ గారి పరిపాలన బాగుంది, ఆయన సంక్షేమ పథకాలు బాగున్నాయి, పేద ప్రజలకి అండదండగా ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి ఒక అన్నగా, విద్యార్థులందరికీ ఒక మావయ్యగా ఇంత చేస్తున్న పరిపాలన బాగుంది కాబట్టి ఒక ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని గారు మన వైసీపీ ప్రభుత్వం బాగుంది, ఆయన పరిపాలన బాగుందని చెప్పి ఇటు వచ్చారు. కేశినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా కావచ్చు, విజయవాడ పార్లమెంట్ కావచ్చు బలం చేకూరిందంటారా, బలహీన పడిందంటారా? బలం చేకూరిందండి, బలహీన పడదు, ఎక్కడ బలహీన పడదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎంత చెప్పినా సరే అదే ఇంకా బలహీన పడదు.
ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎవరి ముఖం చూసి కాదు, జగనన్న ముఖం చూసి మళ్ళీ ఆయన పరిపాలన అలాగే కొనసాగాలని, అలాగే విద్యార్థులకు అన్ని సంక్షేమ పథకాలు అందాలి. ఎంతోమంది ఎంతోమంది పనిలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పని చేసుకొని ఇంట్లో తినాలా, పిల్లలు చదివించాలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళకి అలా కాకుండా చదువు ఎంతమంది కొనసాగుతుంది. ఇప్పుడు చూసుకుంటే కేరళ మొదటి స్థానంలో ఉండేది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది చదువుకి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన బాగుంది. ఆయన అమ్మ ఒడి కానివ్వండి, విద్యా దీవెన, విద్యా కానుక, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఓటు లేకపోయినా సరే విద్యార్థులకు పెట్టారు. కాబట్టి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేసిన మంచిని మర్చిపోరు. ఓట్ల రూపంలో మేము గడప గడప వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఇంట్లో 4-5 సంక్షేమ పథకాలు అయినాయి. చేయూత అని, ఆసరా అని, సున్నా వడ్డీ అని, అమ్మ ఒడి అని, లేకపోతే ఫింక్షన్స్ అని, ఇలా ఎన్నో పథకాలు అందినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ₹1 ఇస్తేనే 4 సార్లు థ్యాంక్స్ చెప్తాం. జగనన్న మాకు ఇన్న చేస్తున్నారు, ఆయనకి ఓట్ల రూపంలో థ్యాంక్స్ అనేది ఓట్ల రూపంలోనే చెప్తామంటున్నారు. ఇంత చెప్పే వాళ్ళు ఎందుకు ఓడిస్తారండి?